దశాబ్దాల తరబడి ఉన్న సమస్య, ఎవ్వరికీ పట్టని సమస్య. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు యాక్చువల్గా సంరక్షణ ఉండదు, వాటికి గార్డులు ఉండరు. రాత్రిపూట్లయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆకతాయిలు లేదంటే గనక వ్యసనపరులు ఆయా ప్రాంగణాల్లోకి గోడ దూకి వెళ్ళి చేయాల్సిన ఏదో పనులన్నీ చేస్తుంటారు. అట్లాంటి చాలాసార్లు మనం ఫోటోలు చూస్తుంటాం, వీడియోలు చూస్తుంటాం. ఒక సెక్యూరిటీ గార్డును పెట్టాలంటే డబ్బులు ఎవరు పెట్టుకుంటారు? ప్రభుత్వం పెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఆ నిబంధన లేదు. అదే సందర్భంలో దాంట్లో ఉండి పనిచేసే సిబ్బంది మాకెందుకు అంటారు. ఫైనల్గా ఏ టాయిలెట్లకో లేకపోతే ఏ మందు బాటిల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించి ఇక మనిషినికి అప్పుడు జేబుల్లో డబ్బులు వేసుకుని తీపించడం చేస్తుంటారు, కానీ కంటిన్యూటీ లేదు. ఇప్పుడు జగన్ వచ్చాక అమ్మఒడి పథకం కింద 15,000 ఇస్తానని అందులో 1,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కట్ చేసి అది స్కూళ్ళకి ఇస్తుంటే అందులో డబ్బులతోనే సెక్యూరిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే టాయిలెట్ క్లీనింగ్స్కి అంటూ ఇంకో 1,000 రూపాయలు టోటల్గా మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు తీస్తున్నారు కదా, అవి వాటి కోసం పెడుతున్నటువంటి పరిస్థితి. దాంతో స్కూళ్ళ దగ్గర కొంత సెక్యూరిటీ ఏర్పాటు అయితే ఇప్పుడు జూనియర్ కాలేజీలకి అమ్మఒడి ఉండదు కదా, కాబట్టి జూనియర్ కాలేజీల సమస్య కూడా అదే ఉంటే దాని మీద ఇప్పుడు పరిష్కారం 6,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తూ 460 కాలేజీలకి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు నైట్ వాచ్మెన్లను నియమిస్తున్నారు. త్వరలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నైట్ వాచ్మెన్ రాబోతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాష్ట్రంలో 460 జూనియర్ కాలేజీలో నియామకాలు చేపడతారు. నైట్ వాచ్మెన్లకు నెలకు 6,000 గౌరవ వేతనం చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం నుండి నాడు నేడు పథకంలో ఇప్పటిదాకా 476 కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించే ఐఎఫ్సి స్క్రీన్లు, ఫర్నిచర్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. వీటికి రక్షణ ఉండేందుకోసమని ప్రతి కాలేజీకి కూడా నైట్ వాచ్మెన్ నియమించాలని పేరెంట్స్ కమిటీలు ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 16 కాలేజీలకు నైట్ వాచ్మెన్లు ఉంటే మిగతా 460 కాలేజీల్లో కూడా త్వరలో నియమించబోతున్నారు. నైట్ వాచ్మెన్కి ఇప్పటికే అదే కాలేజీలో ఆయాగా పనిచేస్తున్న వాళ్ళ భర్తను కానీ ఆ గ్రామం లేదా వార్డులోని ఎక్స్ సర్వీస్ మెన్కి కానీ అవకాశం ఇవ్వాలని, వీళ్ళిద్దరూ లేని పక్షంలో కళాశాల అభివృద్ధి కమిటీ సరైన అభ్యర్థి నియమించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నైట్ వాచ్మెన్లు నియమించడం ఇదే తొలిసారి. ఎందుకు అంటే నాడు నేడు కిందన ఈ ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు అన్నమాట.